హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. మనకి టైం ఎక్కువగా లేనప్పుడు తొందరగా చేసేయాలి అని అనుకున్నప్పుడు 10 నిమిషాల్లో గుత్తి వంకాయని కుక్కర్లో చేసేసుకోవచ్చు. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో 4-5 స్పూన్ల పల్లీలు వేసుకొని వాటిని కొద్దిగా వేయించుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని కూడా చిన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఒక 4-5 జీడిపప్పులు 4-5 బాదం పప్పులు కూడా వేసుకొని ఒక 2-3 స్పూన్ల నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా చిటపటమన్న తర్వాత పైన చూపిస్తున్న మసాలాలు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత ఇవి చల్లారినాక పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని మీడియం సైజులో కట్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పొడిలో ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని టేస్ట్కి తగ్గ కారం, ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ముందుగానే నానబెట్టుకున్న కొద్దిగా చింతపండు, కావలసినన్ని వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు వంకాయల్ని కొద్దిగా కట్ చేసుకొని మధ్యలోకి 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. పుచ్చులు ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. తర్వాత వంకాయని తీసుకొని మనం ఘాట్లు పెట్టుకున్న వంకాయకి మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న మసాలాను కొద్దిగా పెట్టుకోవాలన్నమాట. ఇట్లనే అన్నిటికీ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇందాక వాడుకున్న గిన్నెలోని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం స్టఫ్ చేసుకున్న వంకాయలను కూడా ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత మనం మిగిలిన పేస్ట్ కూడా వేసుకోవాలి. మిగిలిన పేస్ట్ వేసుకున్న తర్వాత మనకు ఎంత కన్సిస్టెన్సీ ఎంత కావాలి అనేది చూసుకొని నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక్కటే విజిల్ పెట్టుకోవాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం చల్లారిన తర్వాత మూత తీస్తే రెడీ.